అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వారము వారరాశి ఫలాలని తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారం చేసుకుని మనము వారరాశి ఫలాలని మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకోబోతున్నాం. ఈ వారంలో 9 గ్రహాల్లో చంద్రుడు మాత్రమే గోచారాన్ని పొందుతూ వెళ్తారు. మిగిలిన గ్రహాలు యాజ్ ఇట్ ఈస్గా నిన్నటి వారం ఉన్నట్లుగానే ఉంటాయి. మేషంలో రాహువు, వృషభములో కుజుడు, సింహములో రవి శుక్రులు, కన్యలో బుధుడు, తులలో కేతువు, మకరంలో శని వక్రించి సంచరించగా మీనంలో గురువు కూడా వక్రించి సంచారం చేస్తున్నారు. అయితే చంద్రుని యొక్క సంచారం చూస్తే ధనుస్సులోను మకర కుంభరాశుల్లో ఈ వారం అంతా ఉండబోతుంది. తత్ఫలితంగా మనం గమనించినట్లయితే వృషభానికి, మిథునానికి, కర్కాటక రాశులకు వారికి చంద్రాష్టం కూడాను ఉంటుంది. ఆ సందర్భంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఘటన అవుతారు. అయితే ఈ వారంలో ఈ 12 రాసుల వారు ఏ దైవాన్ని ఆరాధన చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్న అంశాన్ని కూడాను ఈ వారరాశి ఫలాల్లో తెలియజేయడం అనేది ఉంటుంది. మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో కొద్ది భయ ఆందోళనలు అనేవి కనబడతాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకి వెళ్ళేవారు కావచ్చు, ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, తండ్రి యొక్క ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి వారు తెలియనటువంటి ఒక డైలామాలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ముఖ్యంగా వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారు దినదినాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరు తప్పనిసరిగా ఈ వారంలో ఏదైనా ఒక కర్మకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించగలిగితే మీ యొక్క చిన్నాన్న కుటుంబం సంబంధమైన విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ సంబంధమైనటువంటి కుటుంబ పరంపరలో జరిగిన ఒక సంఘటనకు మీరు దిగ్భ్రాంతిని పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే వ్యాపారంలో చూస్తే కొన్ని లాభాలు మాత్రము మిమ్మల్ని వెంటాడుతాయి. వాటిని మీరు స్వీకరించగలరా లేదన్న అంశాన్ని మనం చూసినట్లయితే చాలా వరకు అనుకూలంగానే ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మీ తాహతకు మించినటువంటి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొద్దిగా వ్యయం అనేది జరుగుతుంది. లగ్నం లేదా రాశి తీసుకున్నాం, మనం మెయిన్గా రాశిని గురించి చెప్తున్నాం కాబట్టి రాశిలో రాహు ఉండడం అనేది జరిగింది కాబట్టి కొద్దిగా టెన్షన్ అనేది ఈ వారం అనేది మీకు గోచరం అవుతుంది. సమసప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల బాహ్య ప్రపంచంతో మీ యొక్క కాంటాక్ట్స్లో కొన్ని డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో మీ జన్మ రాశ్యాధిపతి సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి కొంతవరకు రాబడి అనేది బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు రవితో కలిసి పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా కానీ ఎదిగిన బిడ్డలుంటే వారికి వివాహ ప్రయత్నాలు చేస్తారు. అంటే చిన్న వయసులోనే వివాహం చేసేయాలి, మన బాధ్యతను తీర్చుకోవాలి, మన బాధ్యతను నెరవేర్చుకోవాలనుకున్నటువంటి వారికి ఈ కాలం అనేది అంతగా అనుకూలించలేదని చెప్పొచ్చు. అలాగే బుధుడు తృతీయ షష్ఠమ స్థానానికి అధిపతి ఇప్పుడు షష్ఠమ స్థానంలోనే ఉచ్చ పొంది ఉండడం అనేది జరిగింది కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. ముఖ్యంగా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. విశేషించి మీరు తీసుకున్న నిర్ణయాలు అంతగా మీకు అనుకూలించలేకపోవచ్చు, కానీ మీరు అతిగా ప్రవర్తించడం వల్ల కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తినే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే 4 మరియు 5వ తారీఖుల్లో మీ యొక్క గురువు ద్వారా మీకు చీవాట్లు, గురువు చెప్పినటువంటి పని సవ్యంగా చేయకపోవడం వల్ల వారి నుంచి సరైనటువంటి సమాధానాలు లేదా ఆశీస్సులు రాకపోవడం అనేది సంభవిస్తుంది. 6, 7, 8 తారీఖుల్లో ఉత్తమమైనటువంటి వ్యాపార అభివృద్ధి, ఉద్యోగములో మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది.
అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తి చేసినటువంటి వారికి ఏదైనా ఒక పని దొరకడం లేదా జీవనోపాధి అనేది కలగడం అనేది జరగబోతుంది 6, 7, 8 తారీఖుల్లో. 9, 10 తారీఖుల్లో మంచి ఆదాయాల్ని, సర్ప్లస్ గెయిన్ని పొందుతారు. మీరు ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ నెట్వర్క్ ఇన్సైట్ అనేది ఉంటుంది కదా, అందులో చక్కగా మీ యొక్క టాలెంట్ అనేది రాణించడం కూడా ఉంటుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి పొదుపు చాలా అవసరం ఈ వారంలో. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారి స్త్రీలకి, అంటే ముఖ్యంగా స్త్రీ సంతానానికి కోపం అధికంగా ఉంటుంది, తగ్గించుకోండి. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారు కలలు కనే విషయంలో అన్నీ కూడాను నీరుగారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు కలలు కన్నవి నెరవేరలేకపోయే పరిస్థితి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో విష్ణువుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారము ఎలా ఉంటుందంటే, వార ప్రారంభమే కొద్ది ఒడిదుడుకులతో కూడినటువంటి వారంగా ప్రారంభమవుతూ ఉంది. మీ మనసు స్థిరంగా లేకపోవడం అనేది జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయం వెనకాల ఖచ్చితంగా అధిక ఖర్చు అనేది దాగి ఉంది. ఇది మీరు చాలా వరకు ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. అదే సమయంలో మీకు కనిష్ట సోదరిమణుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అపకీర్తిని తెచ్చిపెట్టే విధంగా కూడా ఉన్నాయి. మరియు ఈ వారంలో చూసినట్లయితే చతుర్థ స్థానంలో రవి శుక్రులు సంచారం చేయడం వల్ల ఈ వారం మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, లేకపోతే మీ యొక్క వివాహమై ఉంటే భార్య కావచ్చు, వీరితో ఎడబాటయ్యి కొద్దిగా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మీరు వాటిని అర్థం చేసుకుని సమన్వయంగా ఉండాలి. పంచమ స్థానంలో బుధుడు ద్వితీయ స్థానానికి అధిపతి సంచారం చేయడం వల్ల మీరు ఏదైనా ఒక గృహం కట్టి ఉండి అందులో రాబడి అంటే ఏమిటి బాడుగు రూపంలో రావడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది. అలాగని బాడుకున్నటువంటి ఆ టెనెంట్స్ పైన కోపగించుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే సంతాన విషయంలో వారికి ఉన్నటువంటి జ్ఞానము, వారికి ఉన్న తెలివితేటలు, వారికి ఒక అవగాహన ఏ విధంగానైతే ఉందో వారి యొక్క సబ్జెక్ట్ పరంగా వారికే వదిలేయడం మంచిది. మీరు వాటిలో జోక్యం కలిగించుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పగలను. కేతువు షష్ఠమ స్థానంలో సంచారం చేయడము, రాహువు వ్యయ స్థానంలో ఉండడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం మీద ఆరోగ్య సమస్యలు వస్తాయి, దానికి ఖర్చు కూడా అవుతుంది. అదే సమయంలో మీకు కావాల్సినటువంటి ధనము వేరే వాళ్ళ దగ్గర సహాయ సహకారాల ద్వారా ప్రాప్తించడం అనేది కూడా జరుగుతుంది. శని ఇప్పుడు మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద అనుకూలంగానే ఉంటుంది. తండ్రికి మీరు సహకరించాలి. తండ్రి కుటుంబ పరంపరలో తప్పనిసరిగా ఎవరికైనా ఒకరికి యాక్సిడెంట్ సంబంధమైనటువంటి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. వారు జాగ్రత్తగా ఉండాలని మీకు ఒకవేళ వారితో చక్కటి అనుబంధం ఉంటే చెప్పండి. అలాగే ఇక్కడ 11వ స్థానంలో గురు సంచారం జరిగింది కాబట్టి మీ లాభాలని పొందే విధంగా మీ పూర్వీకుల ఆస్తిపాస్తులు మీకు కలిసి రావడం అనేది సంభవించవచ్చు. లేదా ఒక లాటరీ, లేకపోతే ఒక విధమైనటువంటి ఒక లక్ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ విధంగా హఠాత్తుగా వచ్చే ఒక అదృష్టం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినా మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుడు మీకు జన్మ రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మొత్తం మీద మీ నిర్ణయాలు అనేవి చాలా వరకు ఎలా ఉంటాయంటే, మీకు భాగస్వామి చెప్పిన విధంగా కానీ మీరు నడుచుకోగలిగితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. లేదా మీ ఫ్రెండ్స్ చెప్పిన విధంగానైనా కానీ నడుచుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ వారం అని కూడా చెప్పవచ్చు. అయితే 4, 5 తారీఖుల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంది కనుక మీరు తప్పనిసరిగా గురు తుల్యులైనటువంటి వారి యొక్క విరోధాన్ని పెంచుకోకూడదు. దూర ప్రయాణాలు వెళ్లకుండా ఉండడానికి మంచిదే. అలాగే ఉత్తమమైనటువంటి వారుగా సర్దిద్దాలని మీరు చాలా ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నాలు చేస్తారు. ఆ విద్య మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా లేదని గమనించి ముందుకెళ్ళాలి. 6, 7, 8వ తారీఖుల్లో ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే మీకు ఒకవేళ వివాహం అయితే మీ భార్య యొక్క కుటుంబ పరంపర నుండి గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో డబ్బు దారపోసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది, జాగ్రత్త పడాలి. అయితే 9, 10 తారీఖుల్లో
మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి కానీ చాలా అనుకూలిస్తుంది. అదే సమయంలో మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కోపం తగ్గించుకోవాలి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారు గృహ నిర్మాణాన్ని జాప్యం చేయండి. కొద్దిగా లేట్ చేసుకుని ముందుకెళ్ళండి. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 9, 10 తారీఖులు చాలా అనుకూలంగా ఉంది, ఉపయోగించుకోండి. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం ముఖ్యంగా మొత్తం మీద కొద్దిగా అసహనం అనేది ఉంటుంది. ఆ అసహనాన్ని తొలగించుకొని ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. మొత్తం మీద ఈ వారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. మిథున రాశి వారికి ఈ వారము పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ వారం అంతా కూడా వీరు చాలా బిజీగా గడుపుతారు. పని ఒత్తిడి వలన కొద్దిగా రిలాక్సేషన్ చేయాలనుకున్నటువంటి వారు కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని ముందుకెళ్తే వచ్చే రోజుల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలోనే మీకు కొద్దిగా ప్రయాణ బడలికల వలన ఒళ్ళు అలసిపోవడం, అంటే శరీరం అలసిపోవడం అనేది జరుగుతుంది. మానసికంగా మీరు తెలుసుకున్న విషయాల్ని మర్చిపోవడం కూడా ఉంటుంది. విద్యార్థులకైతే ఇది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ వారంలో చూసినట్లయితే మీకు ఒకవేళ ఏదేని ఒక లక్, ఒక అదృష్టం హఠాత్తుగా వచ్చే ఒక ఏమంటారు ఫార్చ్యూన్ అలాంటిది కానీ సంభవించినట్లయితే అది తండ్రి మూలంగానే మాత్రమే సంభవిస్తుంది. కనుక తండ్రితో పగ పెంచుకోవడము, తండ్రి కుటుంబంతో విరోధాలు పెట్టుకోవడం అనేది చేయకండి. అంటే దాయాదులతో అనుకూలంగా ఉండండి. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమ కేంద్ర స్థానంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మీకు ఏదేని వృత్తి, వ్యాపారము లేదా ఉద్యోగ విషయంలో మీరు ఎత్తుక్కుని వెళ్ళాలి. అయితే వివాహమై కూడాను సరైన సంపాదన చేయకుండా సోమరిగా ఉన్నవారికి ఇది మంచి ఛాన్స్ని ఇస్తుంది. అలాగే రాహువు ఇప్పుడు మీకు లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇందులో ఎలాంటి తేడా లేదు. అవకాశాలు కలిసి వస్తాయి, యూజ్ చేసుకోండి. కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మీరు యొక్క యాంబిషన్ నెరవేరడానికి కొద్దిగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో ఇప్పుడు మీ రాశికి షష్ఠమ అలాగే లాభాధిపతి అయినటువంటి కుజుడు సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చిన లాభాలతో కొంతవరకు ఇంతకుముందు మీకున్నటువంటి డెప్ట్స్ అంటే అప్పులు తీర్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ఒకరికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రవి తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడము, అలాగే చతుర్థ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అందులో ఉండడం జరిగింది కాబట్టి మీ యొక్క కనిష్ట సహోదరులు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీకు మామ వరుసలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ముఖ్యంగా కిడ్నీ సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆడవాళ్ళకైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి, ఉష్ణ సంబంధమైన దోషాలు వెంటాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ జన్మరాశ్యాధిపతి నుండి బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఇల్లు కట్టాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా చాలా వరకు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ పరిశీలన చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ 4 మరియు 5వ తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. 6, 7, 8 తారీఖులు మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి. పెద్దల యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్ళండి. 9, 10వ తారీఖుల్లో మీ నాన్నను అనుసరించండి. బోధన విధంగా గురువుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందితే మంచిది. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడాను చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో చాలా అభివృద్ధిని పొందుతారు. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంది. నూతన ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడాను కొద్దిగా చికాకుగా ఉన్నప్పటికీ మీకు వారాంతంలో కొద్దిగా రిలాక్సేషన్ వచ్చేదానికి అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా ఈ వారము మీరు ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే గణపతిని ఎక్కువగా పూజించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారం ప్రారంభంలోనే చాలా చక్కటి అనుకూలత ప్రాప్తిస్తూ ఉంది. ముఖ్యంగా 4, 5 తారీఖులు చూస్తే ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నా, చాలా ఉన్నతమైన ఉద్యోగాల్లో చేరాలనుకున్నా, మీరు చదువుకున్నటువంటి విద్య అర్హతకు తగిన విధంగా ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం ఉంది.
కనీసము మీకు జీవనం కలగడానికైనా కానీ మీ తెలివితేటలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అలాగే 6, 7, 8 తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితము, భాగస్వామి వ్యాపారాలు కలిసి రావడము, ఇంతవరకు భాగస్వామి వ్యాపారాలు వదిలేద్దాము అనుకున్నటువంటి వారికి కూడా ఈ సందర్భంలో మీకు చాలా వరకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ వివాహం అయి ఉంటే మీకు భార్యతో భర్త, భర్తతో భార్య గొడవలు పడకుండా సమన్వయంగా కానీ ముందుకెళ్తే మంచిది. 9, 10 తారీఖులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 రోజులు మీకు గడ్డు కాలం అని చెప్పొచ్చు. మీరు చేసే పనిలో లాభాలు రాలేదే, అసలు అర్హత లేనటువంటి వారందరికీ కూడాను వారు వ్యాపారం బాగా చేసుకుంటున్నారు, చదువు లేనటువంటి వారు కూడా డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు, మనకెందుకు రావటం లేదనే బాధ మిమ్మల్ని వెంటాడి మీరు చేసే పనిని జాప్యం చేయడం కూడా, అంటే కొద్దిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాన్ని మీరు కానీ ఈ 2 రోజులు కానీ అవాయిడ్ చేయగలిగితే తదుపరి వచ్చే రోజులు మీకు అదృష్టాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. అలాగే ఇక్కడ షష్ఠమాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో సంచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను లాభదాయకంగా, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇచ్చే విధంగా, అంటే ఇంక్రిమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. స్థిరమైనటువంటి జీత భత్యాలు మీకు పొందే అవకాశాన్ని కూడా ఇస్తాయి. రాహు 10వ స్థానంలో జీవన స్థానంలో ఉన్నప్పుడు మీకు కొన్ని ఆశలు కోరికలు పెరుగుతాయి. రాత్రింబగలు కష్టపడాలి, బాగా సంపాదించాలని, కానీ ఆల్రెడీ మీరు సంపాదించిన ధనాన్ని అనుభవించలేని స్థితిలో ఉంటారు. ముందు వాటిని అనుభవించి తర్వాత సంపాదించడం మొదలు పెట్టండి, లేకపోతే అనుభవించకుండానే మీరు దూరమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. లాభస్థానంలో కుజుడు సంచారము మీరు చేస్తున్న జీవనంలో మంచి లాభాలు రావడానికి అవకాశాన్ని ఇస్తాయి. అంతేకాకుండా అందరిలో సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. అలాగే ఇక్కడ 2వ స్థానంలో ధనాధిపతి అయినటువంటి రవి ఉండడము, అక్కడ శుక్రుడు కూడా తృతీయాధిపతి అయి ఉండడము, చతుర్థాధిపతి అయి ఉండడం అనేది జరిగింది. కనుక మీకు వచ్చే ధనంతో వాహనం కొనాలని, లేకపోతే మీకు వచ్చే ధనంతో ఇల్లు కొనాలని, లేదా ఇంటిలో ఉన్న ఇళ్ళకి మంచి ఆభరణాలు కొనాలని, కనీసం సిల్వర్ ఐటమ్స్ అని కొనాలన్న ఆశ అనేది పుడుతుంది. ఇది మనం గమనించవచ్చు. కర్కాటక రాశికి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు కొద్దిగా కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీరు చెప్పిన మాటని ఇతరులు వేరే విధంగా అర్థం చేసుకొని మీకు అపకీర్తిని తెచ్చే విధంగా కూడాను వారి మాటలు ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ వారంలో ముఖ్యంగా పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే సమన్వయంగా ఓర్పుగా ఉండాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారమంతా కూడాను కొద్దిగా బాధ కలిగే అవకాశం ఉంటుంది. తండ్రిని కోల్పోయినటువంటి వారు కావచ్చు, లేదా తల్లిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు కావచ్చు, ఈ కుటుంబ పరంపరలో అనారోగ్య హేతువులు కూడా కనబడతాయి. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో చాలా వరకు చిన్న వయసులోనే వారి చెల్లికి కానీ, లేదా వారి కుటుంబంలో ఆడబిడ్డలకి వివాహం చేయాలన్నటువంటి ఆతృత పెరుగుతుంది. వారికి 17, 18 సంవత్సరాలు కూడా నిండని వయసులో వివాహ సంబంధాలు ఏమో ఎత్తుక్కుంటూ వస్తాయి. కానీ అలా కానీ మీరు చేయగలిగితే చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత కాలంలో ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఇది గమనించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ వారంలో మీరు దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వార ప్రారంభమే చాలా అదృష్టాన్ని ఇచ్చే విధంగా, లక్ష్మీ యోగాన్ని కలిగించే విధంగా ఉంది. ఈ వారంలో ముఖ్యంగా 4, 5 తారీఖులు తీసుకున్నట్లయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానం, ఆల్రెడీ పెళ్ళి అయినటువంటి వారు, ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంతానం అనేది ఉంటుంది. మీకు కావచ్చు, లేదా మీ తల్లిదండ్రులు కావచ్చు, ఇలాగ మన అప్పజెల్లిలు కావచ్చు, ఎవరికైనా ఒక సంతానం అనేది ఉంటుంది. ఎవరికి, ముఖ్యంగా సింహరాశికి చెందినటువంటి వారి కుటుంబంలో వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి మనసు స్థిరంగా ఉండకుండా పోతుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇతరులకి చాలా మహా చెడ్డగా అనిపిస్తాయి, కానీ చేసేవారికి మాత్రం మనం చేసేది కరెక్టే అనిపిస్తుంది. అలాగే 6, 7, 8 తారీఖుల్లో కర్మకారకుడైనటువంటి శని కూడాను అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా చంద్రుడు అక్కడికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు
ఈ సింహరాశికి షష్టమ స్థానం అవుతుంది ఆ భావము. ఉద్యోగ ప్రయత్నాలు, అభివృద్ధి, ధన ఆదాయాలు ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వివాహ సంబంధ విషయాల్లో మాత్రం పునరుషు దోషం అనేది వెంటాడుతుంది. అందువల్ల కొద్దిగా అనారోగ్య హేతువులు కలిగి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు దూరంగా ఒకరిని వదిలి ఒకరు ఉండవలసిన పరిస్థితి ఈ 6, 7, 8 తారీఖుల్లో ఉంటాయి. అందులో పాజిటివ్ ఏమిటంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, సర్వీస్ ఓరియంటేషన్లో చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 9, 10 తారీఖుల్లో ఆదాయ అదృష్టాలు ఇవ్వబోతున్నాయి. సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. స్త్రీలకి పురుషులకి మధ్య మంచి అవగాహన, సెక్షువల్ ప్రేరణ బాగా ఉంటుంది. మంచిగా తృప్తికరమైన జీవితాన్ని కూడా పొందుతారు. భాగస్వామి వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి. ద్వితీయ స్థానంలో లాభాధిపతి సంచారము చాలా అనుకూలంగా ఉంది. బుధుని యొక్క సంచారం తత్ఫలితంగా యోగవంతమైన లాభాలను కూడా పొందడం జరుగుతుంది. కుజుడు దశమ కేంద్ర స్థానంలో ఉండడము, భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం జరిగింది. ఆ దశమాధిపతి రాశిలోనే ఉండడం జరిగింది కాబట్టి మొత్తం మీద అధికమైన ఆదాయాలు ఏమి కలుగుతాయి. కానీ కొన్ని విషయాల్లో ఒకటి మనం పొందగలిగితే ఇంకోటి వదులుకోవాలన్నట్లుగా ఈ సింహరాశి వారికి కనబడుతూ ఉంది. ఇది మనం గమనించాలి కూడా. అలాగే అష్టమ స్థానంలో గురువు పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వరు. మీకు వచ్చే అదృష్టాన్ని పక్కన వాళ్ళు కొట్టేసుకొని పోవడం అనేది జరుగుతుంది. ఇది గమనార్హం. అలాగే రాహు భాగ్యస్థానంలో సంచారము, తృతీయ స్థానంలో కేతు సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంది. కానీ మీరు మీ యొక్క తండ్రి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎవరితోనో మాట్లాడేటప్పుడు మీ యొక్క ఇంటి గుట్టుని బయట చెప్పకుండా ఉండాలి. మీ ఇంట్లో ఎంత కుమ్ము దుమ్ముగా ఉన్నా, కొన్ని కాంట్రవర్సీ సంభాషణలు జరుగుతున్నా వాటిని బయటికి చెప్పకుండా కానీ ఉంటే మీ పరువును మీరు కాపాడుకున్న వారు అవుతారు. ఇక్కడ మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము వారి యొక్క మాట వల్లనే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కులదేవత ఆరాధన చేయండి, ఈ సమస్యపోతాయి. అలాగే పూర్వ పల్గుని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారమంతా లాభాలు అధికంగా రావడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, వారు అనుకున్న రాసి పెట్టుకున్నటువంటి కోరికలు ఏమైతే ఉంటాయో అవన్నీ నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా లాభదాయకంగా, యోగదాయకంగా ఉంది. వారు చేసే ప్రయత్నాలు, వారు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా సక్సెస్ని పొందుతాయి. అయితే ఈ వారంలో అధికంగా లక్ష్మీ, శివుని ఇద్దరిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్తాను. అలాగే వాహనాలను మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళేటట్టుగా ఉంటే వాటికి ఉన్నటువంటి రిపేర్లు ముందుగానే కనుగొని ఆ వాహనాలని తోలడము, డ్రైవ్ చేయడం అనేది చేయండి. ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని. ఎందుకంటే కన్యా రాశిలో అల్పాయుష్ని ఇవ్వగలిగే బుధుడు సంచారం చేస్తున్నారు. కాబట్టి తెలియకుండానే మనము అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ఊబిలోకి దిగే అవకాశం ఉంది. అది కూడాను కన్యారాశికి 10వ స్థానాధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి 10 అనేది కర్మస్థానం. కర్మస్థానాధిపతి బుధుడు ముఖ్యంగా రాశిలో ఉండడము, ఆ కర్మ అనేది మనల్ని వెంటాడుతుంది. మన ఊరక ఉన్న కావాలని ఒక ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని పిలుస్తాడు, అలా షికారుకి వెళ్తాం రారా, మీరేమో సైలెంట్గా మీరు ఇంట్లో మీ పని చేసుకుంటూ ఉంటారు. అతను తీసుకెళ్ళి ఏదో ఒక చోట యాక్సిడెంట్ చేయడము, అప్పుడు డ్యామేజ్ అవ్వడం జరిగే అవకాశం ఈ బుధుడు రాశిలో ఉన్నప్పుడు జరుగుతుందని చెప్తుంది. ఇది ఒక సీక్రెట్ కూడా. అయితే అదేవిధంగా మీ వాక్ స్థానంలో కేతు సంచారము, అష్టమ స్థానంలో రాహు సంచారం కూడా పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వవు. ఏడుపు, పెడబొబ్బలు, కుటుంబంలో అశాంతి వీటన్నిటి కూడాను ఏర్పాటు చేస్తాయి. మానసిక ఉల్లాసాన్ని అవి దొంగిలిస్తాయి. అంటే ఎంత ఆనందంగా ఉండాలనుకున్నామో దాన్ని లేకుండా చేసేదే ఈ కాంబినేషన్. అలాగే వ్యయ స్థానంలో రవి ద్వితీయాధిపతి కూడా ఉన్నారు కాబట్టి డబ్బు సంపాదించింది ఎత్తిపెట్టుకుంటారు. కానీ ఈ వారం అంతా కూడా కంప్లీట్గా అది కంప్లీట్ అయిపోయేంత వరకు మీ వ్యాపారం జరగదు, మీరు ఎక్కడికి పోయి సంపాదించలేరు. అలాగే ఇంట్లోనే ఏదో ఒక బాధ తప్తులై గడపవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది మనము జాగ్రత్తగా ఖర్చు చేయవలసినటువంటి సమయం కూడా. అలాగే శని ఇప్పుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్త పడాలి. వారికి ఒకవేళ వివాహం అయి ఉంటే వారి భర్త కావచ్చు లేదా ఒక భార్య కావచ్చు ఎక్కువగా గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. బిడ్డల యొక్క జీవితాల్లో వారు మీకు చెప్పరు,
వాళ్ళేం సంతోషంగా ఉన్నారని మీరు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటారు. కానీ తీరా చూస్తే ఏదో ఒక అపశకునాన్ని చూపిస్తుంది పంచమ స్థానంలో శని. అంటే ఏమిటంటే పూర్వపుణ్య స్థానంలో పాపగ్రహం. అది ఎలాగండి? శని స్వక్షేత్రం కదా అంటే పాపగ్రహం చేసేది పాపాన్ని ఇస్తుంది. ఎంత విషం ఉన్నటువంటి పామునైనా కానీ గంధపు చెట్టుకు చుట్టినా ఆ గంధపు చెట్టు వాసన మనకు వస్తుంది, కానీ ఆ పాము యొక్క విషం తత్వం అంత తగ్గదు కదండి. ఇది గమనించాలి మనం. అలాగే షష్ఠమ స్థానాధిపతి శని ఇప్పుడు పంచమంలో ఉన్నారు కాబట్టి సంతానానికి ఆరోగ్య విషయాన్ని కూడా మనం గమనించాలి. సంతానానికి అధిక ఖర్చు పెట్టాలని అప్పులు మాత్రం చేయకండి. సమసప్తమ స్థానంలో గురువు యొక్క దృష్టి మీ జన్మరాశి మీద ఉంది, కానీ గురువు బుధుడు ఇద్దరు ఒకరికొకరు పగగ్రహాలు కాబట్టి ఏదో హాయ్ అంటే హాయ్ అని. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎంత తిట్టుకున్నా కానీ ఏదైనా ఒక మీటింగ్లో కలిసినప్పుడు హాయ్ అనేసి ముఖం మీద తాత్కాలికంగా అబద్ధపు చిరునవ్వు నవ్వుతారు. అలా చిరునవ్వుతూ ఉంటారు, కానీ పెద్దగా లాభాలేమీ వాళ్ళు ఇవ్వరు. ఇది గమనించండి. అలాగే రాహు ఇప్పుడు అష్టమ స్థానం పనికిరాడు. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ఏమైనా బాగుంటుందంటే తండ్రి యొక్క ఆవేశానికి మీరు గురి కాకూడదు. అలాగే మీకు సంతాన విచారం అనేది కలగడానికి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే 4, 5 తారీఖుల్లో మీరు మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే 6, 7, 8 తారీఖులో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అయితే మీ ఉద్యోగం వరకే చూసుకుని ఇంటికి రావాలి, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పకండి. 9, 10 తారీఖుల్లో కొంతవరకు మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను మీరు సక్సెస్ బాటలో వెళ్ళడానికి మీ జ్ఞానం అనేది మీకు సహకరిస్తుందని కూడా చెప్పవచ్చు. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం వ్యయమయ్యే అవకాశం ఉంటుంది. అధిక వ్యయాన్ని చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలు తీసుకుని ముందుకెళ్ళండి. అలాగే హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము 9 మరియు 10 తారీఖుల్లో చాలా లాభదాయకంగా ఉండబోతుంది. వాటిని మీరు తెలుసుకుని క్యాష్ చేసుకోండి. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు మీకు ఇరుగు పొరుగు వారి నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాటితో ఎట్లా మెలగాలనేది చూడండి. ఈ వారం మీరు గణపతిని, హనుమాన్ని పూజించండి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వార ప్రారంభంలోనే చాలా వరకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాల వలన మీ సమాజంలో చాలా వరకు పలుకుబడి పెరుగుతుంది. మీ యొక్క కమ్యూనికేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం. ఇది గమనించవచ్చు. అయితే ఇన్నాళ్ళుగా జన్మరాశిలోనే కేతు ఉన్నారు కదా, మేము మాట్లాడకూడదని చెప్పారే, ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఈ గ్రహాలు ఒక నక్షత్ర చార నుంచి ఇంకొక నక్షత్ర చారలోకి చేంజ్ అయ్యేటప్పుడు ఈ మార్పులు అనేవి వస్తాయి. మనం గదిలో ఉన్నటువంటి గ్రహాలను మాత్రమే చూస్తాం. అయితే అవి ఏ నక్షత్ర చారలో నడుస్తున్నాయి,
ఎలా మూమెంట్ ఇస్తున్నది చూడాలి. అయితే మీరు అనవసరమైనటువంటి వాటిలో వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి లిటికేషన్లో ఇరుక్కోకుండా ఉండాలి. ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చతుర్థ స్థానంలో శని సంచారం పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వవు. సుఖస్థానము అక్కడ పాపగ్రహంతో నిండినప్పుడు మనల్ని ఇంట్లో ఉండనీయకుండా ఎలాగైనా బయటికి తరిమి వేడుకు చూస్తాయి. ఈ గ్రహాలు మనతో ఆడుకుంటుంటాయి. మనం సైలెంట్గా ప్రశాంతంగా ఉందామనుకున్నా లేనిపోని కోపాలు వచ్చి మన ఇంట్లో ఉన్న ఆడవారి మీద మగవారు, మగవారి మీద ఆడవారు పెత్తనం చలాయించి ఇంట్లో ఉండని మనశ్శాంతి లేని జీవితాన్ని బయటిచ్చే విధంగా కూడా, మనశ్శాంతి ఇచ్చే విధంగా కూడా చేస్తాయి. అందుకని అలా చెప్తున్నాను నేను. అలాగే ఇక్కడ 6వ స్థానంలో గురు సంచారము ఒక విధంగా ధన లేమిని కలిగిస్తాయి. ధనం ఉన్నదాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సమసప్తమ స్థానంలో రాహువు అనవసరమైన కోరికల్ని ప్రేరణ చేసి ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇంకొక వ్యాపారం చేస్తా, వారు ఇలా బాగా సంపాదించేస్తున్నారు, నేను ఎందుకు ఇలాగ సైలెంట్గా ఉండాలి అని ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలని, ధనాన్ని ఏదో పెళ్ళికో చదువు కొరకు దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని ఆ యొక్క వ్యాపారం మీద పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నించి మోసపోతారు. ఇది గమనించాలి. అలాగే అష్టమ స్థానంలో కుజుని సంచారం పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. మరియు వ్యయస్థానంలో మీ రాశికి భాగ్యాధిపతి సంచారం చేస్తున్నారు. అది కూడాను కొద్దిగా ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. ఎలాగంటే 9 మరియు 12 భావాల యొక్క కనెక్టివిటీ ఏమిటంటే, ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళేవారు కానీ, ఇతర దేశంలో నుంచి మన దేశంలోకి వచ్చినటువంటి వారు కానీ అధిక ఖర్చు పెడుతూ కుటుంబంని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తారు. కానీ నిజం చెప్పాలంటే పైకి ఏమంటారు దాన్ని, పైకి పల్లకి మూత, ఇంట్లో చూస్తే ఈగల మూత అంటారు చూడండి, అలాగ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ విషయంలో. అలాగే రవి శుక్రులు లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడాను ఈ రవి శుక్రులు కొద్దిగా కాంట్రవర్సీ ఇచ్చే విధంగానే ఉంటాయి. మీకు వచ్చే లాభాలు ఎవరైనా చూస్తే అసూయను పెంచుకుంటారు. ఇది కూడా గమనించవచ్చు. అయితే 4, 5 తారీఖుల్లో యోగవంతమైన ఫలితాలు వస్తాయి. 6, 7, 8 తారీఖుల్లో తల్లి యొక్క ఆరోగ్యము, మోకాలు నొప్పి, కాలు పాదాలు నొప్పి, వీటిలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. 9, 10 తారీఖుల్లో పెద్దగా మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. సంతాన విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు బెడిచి కొడతాయి. అందువలన చాలా వరకు ఆచితూసి నిర్ణయాలు తీసుకుంటేనే తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది, లేదా దిగులు పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు వచ్చిన లాభాలు నష్టపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది. డబ్బుని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము ఇండైజేషన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ధనలేమి, అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అప్పు ఇవ్వగలిగే వారు చాలామంది ఉంటారు మీకు. కానీ దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం మీరు వనదుర్గా దేవతను ఆరాధన చేయండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారము ప్రారంభంలోనే కుటుంబంలో చిన్న చిన్న మనస్తాపనలు జరుగుతాయి. అంటే కుటుంబానికి కావలసినటువంటి ఆదాయ అదృష్టాలని మీరు మీ చేతుల ద్వారా కాల్దనుకుంటారు. మీరు ఉద్యోగానికి వెళ్తే బాగుపడతారు అని మీ ఇంట్లో వాళ్ళు చెప్తుంటే, లేదు నేను వ్యాపారమే చేస్తాను, నేను ఇతర దేశాలకు వెళ్తాను, లేకపోతే ఉన్నతంగా మేడల మీద మేడలు కడతాను, నేను వ్యాపారంలో చింపేస్తాను అన్నట్లుగా మీకు ధోరణి ఉంటుంది. కానీ మీకు చాలా వరకు డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పెద్దల మాట వినండి. అలాగే మీ ప్రయత్నాలన్నీ కూడాను ఒక్కసారిగా జరగవు. 4-5 సార్లు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రయత్న స్థానంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు 3వ స్థానంలో. అందువల్ల మీరు కంపల్సరీగా ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటేనే మీకు ఫలితాలు వస్తాయి. అలాగే 3వ భావాధిపతి ఇప్పుడు మీ రాశికి 6వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కొద్దిగా దేహ సంబంధమైనటువంటి వ్యాధులు, డిజబిలిటీస్, అనవసరంగా ఎముకల నొప్పులు, ముడుచుకు వ్యాధి అంటే ఒకచోటే ఉండవలసిన పరిస్థితి, మంచం మీద ఉండవలసిన పరిస్థితిని కూడా కలిగించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. తొందరపడి మీరు త్వరగా ప్రయాణాలు పడకండి. ఒక బస్సు ఎక్కేటప్పుడు కావచ్చు, ట్రైన్ ఎక్కేటప్పుడు కావచ్చు, స్కూటర్ ఎక్కేటప్పుడు కానీ, ఏ విషయంలో కానీ జాగ్రత్త పడండి. అదేవిధంగా గురువు పంచమ స్థాన సంచారము, మీ రాశిని చూడడము, ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సంతానం వల్ల సుఖపడతారు.
ఒకవేళ మీ సంతానం ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చున్నా, లేదా ఇతర దేశాల్లో ఉన్నా వారికి సహాయ సహకారాలు మీకు అనుకూలిస్తాయనడంలో సందేహం లేదు. అలాగే రాహు ఇప్పుడు షష్ఠమ స్థానంలో ఉండడము ఆ భావ కారకత్వాలని అధికం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అనారోగ్యాన్ని, అప్పుని, శత్రుత్వాన్ని పెంచుతుంది. అదే సమయంలో ఆ ఆరవ భావంది కాంపిటేటివ్ సంబంధించిన విషయం, ఉద్యోగ విషయం కాబట్టి ఉద్యోగంలో కూడా ఉన్నతి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే సమసప్తమ స్థానంలో కుజుని సంచారం ఉండడం వల్ల అన్నింటిలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. అందుకని భాగస్వామి వ్యాపారాలు చేసేవారు కావచ్చు, లేదా ఫ్రెండ్స్తో మనము చాలా కొలాబరేషన్ పెట్టుకొని ఏదైనా ఒక దాంట్లో ఒక పార్ట్గా ఉన్నప్పుడు వారితో కోప్పడి కానీ మనం కానీ మాట్లాడే విషయాలు అది కాంట్రవర్సీని ఏర్పాటు చేస్తాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడ 10వ స్థానాధిపతి అయినటువంటి రవి 10వ స్థానంలో సంచరించడము, అలాగే సప్తమాధిపతి అయిన శుక్రుడు అక్కడ ఉండడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం మీద వ్యాపారంలో బాగా ఉన్నతి ఉంటుంది, ఉద్యోగంలో కూడా మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీతో పనిచేస్తున్నట్టు కొలీగ్స్ మీకు చాలా చక్కటి సలహాలు కూడా ఇస్తారు. కానీ ఆ సలహాలని చక్కగా కరెక్ట్గా యూజ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానంలో లాభాధిపతి ఉచ్చ పొంది బుధుడు సంచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద ఈ వారం కొద్దిగా మంచి స్థితిని ఇస్తుంది. కానీ అష్టమాధిపతి అయినారు కదా బుధుడు, లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు వచ్చే అదృష్టాన్ని మీరు పొందే సమయంలో ఏదో ఒక ఆటంకం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ ఆటంకం పడుతున్నామన్నటువంటి ఉద్దేశం దాన్ని వదిలేస్తే ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఏదైతే పనిలో ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయండి. మీకు 6, 7, 8 తారీఖుల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. 9, 10 తారీఖుల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి. అదే సమయంలో విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరియు అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి కంటికి సంబంధించిన అనారోగ్యం కావచ్చు, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతుంది. రాజకీయంలో కానీ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు, ఒక హెచ్ఆర్గా పనిచేస్తున్న వాళ్ళు, వీరి కుటుంబంలో చూడండి చిన్న చిన్న గొడవలు పెద్దదవడానికి కూడా అవకాశం ఉంది. వీళ్ళకి ఈగో అనేసి అధికంగా ఉండడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఆ ఈగోని తగ్గించుకొని ముందుకు వెళ్తేనే సమస్య తీరుతుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద 6, 7, 8 తారీఖుల్లో బహు చక్కటి ఫలితాలు పొందే అవకాశం కూడా కనబడుతుంది. చిన్న చిన్న దోషాలను తొలగించుకోకపోవడానికి మనం ఏం చేయాలంటే ఈ వారం అంతా లక్ష్మీదేవిని మరియు విష్ణువుని ఆరాధన చేయాలి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారం ప్రారంభమే చాలా ఆహ్లాదభరితమైన జీవితాన్ని గ్రహాలు అందిస్తున్నాయి. ఏ సమస్యలు వచ్చినా కానీ సునాయాసంగా అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకునే తత్వం అనేది ఈ యొక్క మొదటి వార ప్రారంభంలోనే కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక్క చిన్న సమస్య ఏంటంటే 4వ స్థానంలో కేంద్ర స్థానంలో గురువు సంచారం జరుగుతోంది. జన్మరాశ్యాధిపతి గురువు 4వ స్థానంలో సంచారం చేసినప్పుడు తల్లికి కొద్దిగా అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. అదేమిటి, గురువు జన్మరాశికి అధిపతి 4వ స్థానం కూడా స్వక్షేత్రమైంది కదా. మరి ఎందుకంటే ఇటు శుభగ్రహాలు కేంద్ర స్థానాల్లో పెద్దగా వర్కౌట్ ఇవ్వు. అయితే అది శుభగ్రహం అయింది కాబట్టి కొద్దిగా పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక విధంగా ఊపకాయ సంబంధమైన వ్యాధుల వల్ల కానీ, అలాగే మొలలు సంబంధమైనది కానీ, లివరు, హార్ట్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. తల్లి విషయంలో నేను చెప్తున్నది ముఖ్యంగా. అలాగే వాహనానికి సంబంధించిన విషయంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది. అయితే పంచమ స్థానంలో రాహు సంచారము, అలాగే లాభస్థానంలో కేతు సంచారం కొద్దిగా మంచిదే. కాకపోతే వచ్చిన లాభాలని సంతానం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తత్ఫలితంగా కుటుంబంలో సంతోషం కూడా వెళ్ళి విరుస్తుంది. అలాగే ఇక్కడ షష్ఠమ స్థానంలో ముఖ్యంగా కుజుని సంచారం యోగదాయకంగా ఉంది. అయితే వ్యయాధిపతి అయినటువంటి కుజుడు 6లో సంచారం చేస్తున్నారు కాబట్టి అనారోగ్యానికి కొద్ది ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఖర్చు పెడితే మాత్రం అనారోగ్యం ఆరోగ్యకరంగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో రవి శుక్రుల సంచారం మంచిదే ఫలితాలు ఇస్తే తండ్రికి తల్లికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. లేదా వాళ్ళ చెల్లెలికో లేదా అత్తకో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఇది గమనించాలి. బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే వృత్తిలో వ్యాపారంలో మెలకుగా ఉండాలి. ఈ సందర్భంలో 4, 5 తారీఖుల్లో
మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ప్రయాణం చేయాలంటే వెళ్ళొచ్చు. కాకపోతే మీ బంధుమిత్రులతోనే వెళ్ళాలి, కానీ పరాయి వాళ్ళతో మాత్రం ఎక్కువ పరిచయాలు పెట్టుకోకండి. 6, 7, 8 తారీఖుల్లో మీ వాక్కుని అదుపులో పెట్టుకొని ప్రయత్నం చేయండి, మాట్లాడండి. లేకపోతే ఇంట్లో వారితోనే మీకు గొడవలు పడి మీరు దూరంగా ఒక రోజైనా గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 9, 10 తారీఖుల్లో మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా నెరవేరబోతున్నాయి. మీ యొక్క తెలివితేటలు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మీకున్న కాంటాక్ట్స్, ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇది కూడా చెప్పొచ్చు. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము లాభదాయకంగా ఉన్నప్పటికీ అది కొంతవరకు ఖర్చు అవుతుంది. దైవిక విషయాల్లో ఖర్చు పెట్టండి, సమస్యలు అయితే దూరం అవుతాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడాను కొంతవరకు లాభదాయకంగానే ఉంది. అయితే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో స్త్రీ సాంగత్యాన్ని అవాయిడ్ చేయాలి. ఎక్కడైతే మీరు పని చేస్తారో అక్కడ కనబడినటువంటి ఆడవారితోనూ, అలాగే స్త్రీ పరంగా కానీ పురుష పరంగా కానీ ఇలాంటి ఇల్లీగల్స్ కానీ పెట్టుకున్నట్లయితే వారి వల్లనే ప్రమాదం దాగి ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారమంతా కూడాను తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది గమనార్హం కూడాను. అయితే ఇప్పుడు ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అనుకుంటే ఏం చేయాలంటే కాలభైరవుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వార ప్రారంభమే మీకు కొద్ది ఖర్చుని ఇస్తూ ఉంది. ఆ ఖర్చు ఎందుకు వస్తుంది? ఖర్చులో 2 రకాలు ఉంటాయి. ఒకటి మన అవసరానికి చేసే ఖర్చులు, రెండోది వచ్చి మన నిర్లక్ష్యంతో వచ్చే వ్యయము ఖర్చు. ఇప్పుడు మీరు చేయబోయేది ఏమిటి? మీరు నిర్లక్ష్యంతో చేసే ఖర్చు వ్యయం అనేది ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. అదేవిధంగా జన్మరాశుల్లో శని సంచారం ఉండడం వల్ల మీరు డిలేగా ఉంటారు, ఆలస్యంగా ఉంటారని నమ్మకండి. ఎవరు చెప్పినా జన్మరాశిలో శని ఉంటే డిలేగా ఉండరు, డిస్టర్బెన్స్గా ఉండరు, సోమరిపోతుగా కూడా ఉండరు. ఎలా ఉంటారు తెలుసా? జెట్ వేగంలో ఉంటారు. ఆ జెట్ వేగంలో మాట్లాడడము, జెట్ వేగంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్లనే మీకు ముప్పు ఏర్పడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే తృతీయ స్థానంలో గురువు సంచారము కొంతవరకు లోభత్వాన్ని, పిరికితనాన్ని కూడా కలిగిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఒక వ్యాపారంలో కావచ్చు లేదా వృత్తిలో కానీ పెట్టుబడి పెట్టలేని విధంగా తటపటాయిస్తుంటారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక మంచి వాహనం కొనాలి, లేదా ఒక ఇంటిని నిర్మాణం చేయాలి, ఆ స్థలం తక్కువ రేటుకు వస్తూ ఉందని డీకేటీ పట్టాన్ని కూడా తీసి పడేస్తారు. అది ప్రభుత్వ పరం అయిపోవడము, లేదా రైల్వే అట్లా ప్రాజెక్ట్ రావడము, లేదా రోడ్డు సంబంధమైన ప్రాజెక్ట్ రావడము, లేదా హైవే రావడం వల్ల ఆ స్థలం పోయే అవకాశం కూడా కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. కుజుడు చతుర్థాధిపతి అయ్యి పంచమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీ యొక్క బిడ్డల విషయంలో చూసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి వారు అనవసరంగా బయటికి వెళ్ళడము, లేనిపోని అలవాట్లకు లేదా అనవసరమైన కోపతాపాలకు గురయ్యి ఇతరులతో వైవిధ్యాలు తెచ్చుకోవడం, అంటే గొడవలు పెట్టుకోవడం, వైరాగ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. కోపం తగ్గించుకోమని మాత్రం మీరు చెప్పండి. అలాగే ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటంటే అష్టమ స్థానంలో చూసినట్లయితే రవి శుక్రుల సంచారం పెద్దగా యోగవంతంగా ఇవ్వదు. స్త్రీల వలన గొడవలు రావడము, ఒక ఆఫీస్లో గొడవలు పెట్టుకోవడము, మనకంటే సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు లేదా సబోర్డినేట్స్ ఉంటారు, వాళ్ళతో కొన్ని చిన్న చిన్న చిక్కులు ఏర్పడడం కూడా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. అలాగే భాగ్యస్థానంలో బుధుడు షష్ఠిమాధిపతి ఉన్నారు అక్కడ. అందువల్ల మీరు ఉన్నతమైనటువంటి లగ్జరీగా బతకాలి అన్న ఉద్దేశం, మీ దగ్గర ఉన్నది 100 రూపాయలు అయితే 1000 రూపాయలు అంచనా వేస్తారు. అది మానేసుకోండి. అలా మానేయడం వల్ల ఈ వారం కొద్దిగా గట్టును పడే అవకాశం లేదా అప్పులు పాలయ్యడానికి కూడా అవకాశము కనబడుతుంది. దీనివల్ల శత్రుత్వము, ఇంటిలో గొడవలు ఇలాంటివి కూడా సంభవిస్తాయి. అలాగే కేతు దశమ కేంద్ర స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళే మిమ్మల్ని ఏదో ఒక లిటికేషన్ ఇరికించేసి వేడుకు చూడాలనేసి కోరుకుంటుంటారు. ఇది మన గమనార్హం. అయితే 4, 5 తారీఖుల్లో చాలా వరకు మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. 6, 7, 8 తారీఖుల్లో మీ వేగవంతమైన నిర్ణయాలను కొద్దిగా తగ్గించుకొని, నోటి దురద అంటారు కదా, నోటిలో వచ్చే మాటలు మీకు ఏమొస్తాయో తెలీదు, సైలెంట్గా ఉంటారు. టక్ అనేసి మీకు హఠాత్తుగా కోపం వచ్చేస్తుంది ఈ 3 రోజులు.
అది కానీ తగ్గించుకుంటే ఆహ్లాదభరిత జీవితం ఉంటుంది. 9, 10వ తారీఖుల్లో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దానికి సంబంధించిన ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు వాక్కుని చాలా వరకు అదుపులో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం కొద్ది గడ్డు కాలం అని చెప్పాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడండి. ఉష్ణ సంబంధమైన వస్తువులు తినకండి. ఆడబిడ్డలకి గర్భం దాల్చుంటే పీసీఓడి ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది, అందులో జాగ్రత్త పడండి. అలాగే తదుపరి నక్షత్రము మనకు శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. డబ్బు చేతిలో ఉండి ఇతరులకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారు, అలా ఇస్తే మాత్రం తిరిగి రాదు. ధనిష్ఠ నక్షత్రానికి ఈ వారంలో వీరు ఎక్కడైనా పనిచేస్తుంటే ఎంత కష్టపడినా కానీ ఫలితం రాని విధంగా మీకు ఒక ముద్ర పడిపోతుంది. వీళ్ళు సోమరిపోతులు అన్నట్టుగా మీకు ఎంత వర్కహాలిక్గా పనిచేసినా కానీ ఆ ముద్ర ఎంత పడుతుంది. కాబట్టి మొదట ఎక్కువ వర్క్ చేసేసి మళ్ళీ బాగా ఆరోగ్యం లేనప్పుడు తక్కువ కానీ మీరు వర్క్ చేశారనుకోండి, ఆ నింద రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామిని, శివుని ఆరాధన చేయండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వార ప్రారంభమే చాలా వరకు లాభదాయకంగా ప్రారంభమవుతూ ఉంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీరు ఊహించిన దానికంటే కూడాను అధిక ఆదాయ అదృష్టాలని మీరు పొందబోతున్నారు. అదే సందర్భంలో మీకు ధనం ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు తలచిన దానికంటే ఎక్కువ వస్తుంది. కానీ కుటుంబంలో దుబారా ఖర్చు చేసే వాళ్ళు ఉంటారు. దాన్ని మీరు అదుపులో పెట్టుకొని కానీ చేస్తే సమస్య అయితే ఉండదు. అలాగే తృతీయ స్థానంలో రాహు సంచారము అనుకూలమే. అయితే రాహు సంచారం అనుకూలంగా ఉందని ఇరుగు పొరుగు వారితో కానీ మీకు థిక్ ఫ్రెండ్తో కానీ సంబంధాలు పెట్టుకొని వారితో ఎక్కువగా కొలాబరేషన్ అయ్యి చెడ్డ అలవాట్లు కానీ దిగినట్లయితే చాలా వరకు నిందలు, అపనిందలను పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. చతుర్థ స్థానంలో కుజుడు తృతీయాధిపతి అయ్యి సంచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను మీ తల్లి యొక్క ఆదరణ తీసుకొని కానీ ముందుకెళితే సక్సెస్ని మీరు పొందుతారు. అలాగే ఇక్కడ కుంభరాశికి సమసప్తమ స్థానంలో రవి శుక్రుల సంచారము కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు కానీ వివాహితులుగా ఉన్నవారు, భాగస్వామి వ్యాపారాలు చేసేవారు, వారి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ, కాన్వర్జేషన్ అది కొద్ది కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంటుంది. ఎంత దగ్గరగా మన భార్య, మన భర్త అనుకున్నా వారితో ఎంతవరకు హద్దుల్లో మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. భాగస్వామి వ్యాపారాలు చేసే చోట కూడా మీ పార్ట్నర్స్తో కూడాను, బిజినెస్ పార్ట్నర్తో కూడా అలాగే మీరు కానీ మెయింటైన్ చేయగలిగితే ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో బుధుని సంచారం పెద్ద యోగవంతమైన ఫలితాలు. కాకపోతే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనో లేదు ఒక టూర్ లాగా ఒక చోటుకి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ వేగవంతమైనటువంటి ప్రయాణం, వాహన ప్రయాణం అనేది చేయకండి. ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంది. అయితే ఈ వారంలో కేతువు భాగ్యస్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఏదైనా చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడి ఆస్తి తగాదాలు కావచ్చు, భూ తగాదాలు కావచ్చు జరిగి ఉంటే వాటిలో కొద్దిగా ఊరట కలిగి మీకు మంచి జరిగే అవకాశం మాత్రం కనబడుతూ ఉందని చెప్పవచ్చు. 4, 5 తారీఖుల్లో మీరు చేస్తున్న వ్యాపారాల్లో మంచి లాభాలు, అలాగే గురు యొక్క ఆదరణ కలగడానికి అవకాశం ఉంటుంది. 6, 7, 8 తారీఖుల్లో కొద్దిగా ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 9, 10 తారీఖుల్లో మీకు ఆనందమయమైన జీవితాన్ని గ్రహాలు అందిస్తున్నాయి. వాటిని మీరు అనుభవించండి. చాలామంది ఏం చేస్తారంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అలా కాకుండా ప్రస్తుత వర్తమాన కాలంలో మనం ఎలా ఉంటామని ఆలోచించగలిగితే కష్టాలన్నీ ఉండవు. అలాగే ఆలోచించి చేయగలిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఏ రోజు కానీ భవిష్యత్తుని కానీ పాస్ట్ని అంటే జరిగిపోయిన గతాన్ని కానీ ఆలోచించలే. ప్రస్తుతం మనకి ఎలా ఉంది, వర్తమానం ఎలా ఉందని ఆలోచించాడు. కాబట్టి ఆయన అంత గొప్ప మహానుభావుడు అవ్వడం అనేది జరిగింది. మనం కూడా అలాగే చేయాలి ఇక్కడ. అదేవిధంగా ధనిష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం కొద్దిగా ఖర్చులు ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ధనం మాత్రం చేతుల్లోనే ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అప్పు చేయవలసినటువంటి అవసరం అయితే ఈ వారం ఏర్పడటం లేదు. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. కనిష్ట సహోదరుల్ని ఆదరిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగని వారు కోరిన కోరికలన్నీ వారి ఆశబోత్తనానికంతా మీరు బలవ్వడానికి మీరు ముందుకు మాత్రం వెళ్ళకండి. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి
ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉంది. కుటుంబంలో వివాహ సమస్యలు తొలగుతాయి. మంచి ఆదరణ ఉంటుంది. గౌరవ మర్యాదలు పబ్లిక్ నుండి రావడానికి అవకాశం కూడాను కనబడుతూ ఉంది. అయితే ఈ వారంలో అధికంగా మీరు చేయవలసింది ఏంటంటే లలితా సహస్రనామాలని పఠించండి. మీనరాశికి చెందినటువంటి వారికి వార ప్రారంభమే చాలా వరకు అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కావచ్చు, మీరు చేస్తున్న వృత్తి అలాగే జాబ్లో కానీ ప్రమోషన్ రావడము, మీరు కోరిన చోటికి మీరు వెళ్ళాలనే ప్రయత్నాలు ఒక ప్రాసెసింగ్లో నడవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు వివాహం అంటే అత్తగారి కుటుంబం నుంచి చాలా చక్కటి సలహాలు కావచ్చు, అదృష్టం కానీ అలాగే ఆర్థిక సహాయం కానీ కలిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే జన్మరాశిలోనే గురువు ఉండడం అనేది జరిగింది కాబట్టి కొద్దిగా మీరు ప్రయత్నాలు చేసేవన్నీ కూడా సక్సెస్గానే ఉంటాయి. కానీ ఏ విధంగానైతే మనం ఒక రోజా పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజా పువ్వు కింద భాగంలో ముళ్ళులు ఉన్నట్లుగా మీరు చేసే ప్రయత్నాలు చేసేటప్పుడే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. దాన్ని తట్టుకోగానే ముందుకెళ్తే సుఖవంతమైన జీవితం అనేది ఉంటుంది. అది గురువు రాశిలో ఉన్నప్పుడు కానీ లగ్నంలో ఉండేటప్పుడు సంభవించే విధం. అంతేకాని గురువు లగ్నంలో ఉంటే కోటి మేలు చేస్తారనేది అంత కరెక్ట్ అయినటువంటి సమాచారం అయితే కాదు. రాహు 2వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో వారికి ఆశలు ఎక్కువ అవడము, పక్కింటోళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనుకోవడము, అలాగే నోటికి వచ్చినట్లుగా ఇతరులని తక్కువతనం చేసి మాట్లాడడము ఇలాంటివి ఉంటాయి. వాటిని తగ్గించుకొని ముందుకెళ్ళాలి. కుజుడు 3వ స్థానంలో సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు చేయండి, కానీ కనిష్ట సోదరిమణులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది కనిష్ట సహోదరులు ఉంటారు, కొంతమందికి ఉండరు. ఉంటే మాత్రం వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగ్విదాలు పడకుండా కమ్యూనికేషన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. అలాగే 6వ స్థానంలో చూస్తే రవి శుక్రులు ఉండడము చాలా వరకు అనుకూలమే. కాకపోతే భార్యాభర్తల విషయంలో కావచ్చు, లేదా ఇండివిజువల్గా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఒకరి వలన ఒకరికి డ్యామేజ్, అవమానం జరిగే అవకాశం కూడా గోచరమవుతుంది. బుధుడు సమసప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది ఏ విషయానికైనా కానీ షరతుతో కూడినటువంటి విధానం అనేది కొనసాగుతుంది. 8వ స్థానంలో కేతు పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వరు. అందువల్ల వాతపిత్త సంబంధమైన వ్యాధులు రావడం కానీ, అలాగే ఎంట్రుకలు రాలిపోవడం కానీ, బొట్టతొల రావడం కానీ ఇట్లాంటి సమస్యలు రావడము, ఈ గోర్లు చిట్టిపోవడము, అలాగే గోర్లు పెరగకుండా పోవడము ఇట్లాంటివి జరుగుతాయి. అలాగే మీ కుటుంబంలో చూడండి, మీ ఇంటిలో మెట్లకి మధ్యలో బీటలు రావడం కూడా సంభవిస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో కాబట్టి మీరు పరిశీలించండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా శని లాభస్థానంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి కొంతవరకు కర్మ అనేది మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలిగితే, అంటే మీకు ఉన్నటువంటి కర్మకు తగినట్టుగా మీరు కానీ పని చేయగలిగితే లాభాలు వస్తాయి. పక్కన అంగిటి వాడికి డబ్బులు బాగా వస్తున్నాయి, అతను హోటల్ పెట్టాడు, నేను కూడా హోటల్ పెడతానని పెడితే అతని దగ్గరే జనాలు ఉంటారు, మీ దగ్గర ఉండరు. కారణం ఏంటి? అతని కర్మకు తగిన విధంగా అతను ప్రయత్నం చేసి అంగడి పెట్టాడు. మీ కర్మ వేరే ఉంటుంది, కానీ మీరేం చేస్తుంటారు, అక్కడ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చేస్తుంటారు. అందువల్ల మీరు నష్టపోతుంటారు. కర్మ కరెక్ట్గా చేయగలిగితే ఈ వారం మీకు మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగా 4, 5 తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. 6, 7, 8 తారీఖుల్లో మంచి లాభాలు, వృత్తి వ్యాపారాల్లో జాబ్లో గౌరవం కూడాను కలుగుతుంది. 9, 10 తారీఖులో మాత్రం కొద్దిగా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అనేది నడవబోతుంది. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడాను సౌఖ్యవంతమైన జీవితం అయితే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఎక్కడ బాగుంటుందంటే మీరు చేసే ఉద్యోగం దగ్గర, అలాగే మీరు చేసే వ్యాపారం దగ్గర, మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్నా చాలా అనుకూలంగా ఉండబోతుంది. సక్సెస్ బాట్లో ఒక గవర్నమెంట్ స్థాయిలో ఉద్యోగాన్ని పొందే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారిని మనకు చూసినట్లయితే 4, 5, 6, 7, 8 ఈ 5 రోజులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారి కూడాను వారి జ్ఞానాన్ని తగ్గిన విధంగా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వారు కానీ పొందుపరిచే పర్ఫార్మెన్స్ని బట్టి వారికి ఉద్యోగం అనేది ప్రాప్తించబోతుంది. అయితే చిన్న చిన్న సమస్యల నుంచి మనం బయటపడాలనుకుంటే ఏం చేయాలంటే, ఈ వారము అధిక పక్షంలో శివుని మరియు విష్ణువుని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మరొక వారం వారరాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.